హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం జూహున్ బైక్ తీసుకొని పారిపోతూ ఉంటాడు. ఇంకా అతని వెనకాల చాలా బైకర్స్ పడతారు. ఇంకా అప్పుడు జూహున్ ఒక స్టోర్ లోపల వస్తాడు. ఇంకా అప్పుడు బైక్ వాళ్ళందరూ అతన్ని చుట్టుముట్టేస్తారు. ఇంకా అక్కడ చూస్తాం మనం, ఇంకా వాళ్ళ బాస్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా దాని తర్వాత జూహున్ బైక్ ని లిఫ్ట్ లోపలికి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు అతను టెర్రస్ మీదకి వచ్చేస్తాడు. ఇంకా అయినప్పటికీ వాళ్ళు జూహున్ ని వదిలిపెట్టారు. ఇంకా అప్పుడు బాస్ జూహున్ ముందు వస్తాడు. ఇంకా అతను గన్ చూపిస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు నా దగ్గరికి రా. ఇంకా అప్పుడు జూహున్ బాస్ దగ్గరికి వెళ్తాడు. కానీ అతను బైక్ ని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా దాని తర్వాత అతను బిల్డింగ్ పై నుండి కిందికి దూకుతాడు. ఇంకా ఇక్కడ కింద పూల్ ఉంటుంది. ఇంకా అప్పుడు అతను పూల్లో నుండి బయటికి వెళ్లి ఇంకా అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా అప్పుడు అతను ఆ ప్లేస్ కి వస్తాడు ఎక్కడైతే యుంజయ్ ఉంటుందో. ఇంకా అప్పుడు యుంజయ్ జూహున్ ని చూస్తుంది. ఇంకా అప్పుడు అతన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా ఆమె అంటుంది, ఇంకా నాకు నీ టెన్షన్ అయింది, ఇంకా నువ్వు రావేమో కావచ్చు అని. ఇంకా ఒకవేళ నువ్వు రాకపోతే అప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇంకా అలా ఆలోచించి నాకు చాలా టెన్షన్ అయింది. ఇంకా ఇక్కడ జూహున్ అంటూ ఉంటాడు, ఇంకా మొత్తం ఎండ్ అయిపోయింది, ఇంకా అంతా సర్దుకుంది. ఇంకా దాని తర్వాత యుంజయ్ అంటుంది, అసలు డబ్బులు ఎక్కడున్నాయి? ఇంకా ఇక్కడ జూహున్ అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జూహున్ చెప్తూ ఉంటాడు, డబ్బులు పైన షిప్ లో ఉన్నాయి అని. ఇంకా అప్పుడే యుంజయ్ అతనితో అంటుంది. ఇంకా అప్పుడు అతను వెనకాల తిరుగుతాడు. ఇంకా అప్పుడు యుంజయ్ ఇంకా అతన్ని గన్ షూట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం లీజయ్ డెత్ దగ్గరికి వస్తాడు. ఇంకా ఇక్కడ లీజయ్ మాటికి డెత్ ని బిచ్ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ డెత్ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత లీజయ్ డెత్ తో అంటాడు, ఇంకా ఇలాగా ఎందుకు జరిగింది? ఇంకా యుంజయ్ నన్ను ఎందుకు చంపింది? ఇంకా ఆమెకి జూహున్ తోని ఏమైనా ద్వేషం ఉండేనా? ఇంకా ఆమె ఏమైనా రివెంజ్ తీసుకుందా? ఇంకా ఇక్కడ డెత్ అంటుంది, అదేం కాదు, ఇంకా ఇది కేవలం ఇలానే జరిగింది. ఇంకా నువ్వు డబ్బుల వల్ల చనిపోయావు, ఇంకా ఇదంతా డబ్బు వల్ల జరిగింది. ఇంకా యుంజు నిన్ను డబ్బుల కోసం చంపేసింది. ఇంకా నీలాంటి మూర్ఖుడు ఇలానే చనిపోతాడు. కానీ ఇక్కడ లీజయ్ ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా నేను మూర్ఖుడిని కాదు, ఇంకా నేను నా ప్లానింగ్ ని ముందుగానే చేశాను. ఇంకా యుంజయ్ కి అయితే తెలియదు డబ్బులు ఎక్కడున్నాయో అని. ఇంకా అది కేవలం నాకే తెలుసు. ఇంకా అక్కడ కేవలం షిప్ ద్వారానే వెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడ లీజయ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు డెత్ అంటుంది, ఇంకా ఈ స్మైల్ ఎలాంటిది? ఇంకా ఎందుకు నువ్వు స్మైల్ చేస్తున్నావు? ఇంకా దాని తర్వాత డెత్ లీజయ్ ని గన్ షూట్ చేసేస్తుంది. ఇంకా ఇటువైపు మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, లీజయ్ ఒక సెల్ లోపల ఉంటాడు. ఇంకా ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. ఇంకా అప్పుడు లీజయ్ అతన్ని అడుగుతాడు, ఇంకా నేను ఇక్కడ ఎప్పటి నుండి ఉన్నాను? ఇంకా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అంటాడు, ఇంకా ఎందుకు నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు? ఇంకా అప్పుడు సెక్యూరిటీ గార్డ్ అతన్ని అక్కడ నుండి బయటికి తీసుకెళ్తాడు. ఇంకా అతన్ని వేరే సెల్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత లీజయ్ వేరే సెల్ లోకి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ వేరే ఖైదీలు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు అంటారు, ఇంకా నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇంకా అప్పుడు లీజయ్ అవును అంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఈ డివైస్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఇంకా అది రావడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ఇంకా అప్పుడు లీజయ్ ఒక ఖైదీతో అడుగుతాడు, నేను ఎక్కడ కూర్చోవాలి అని. ఇంకా ఆ ఖైదీ పేరు జీ యుంగ్. ఇంకా అప్పుడు జీ ఇక్కడ లీజయ్ తో అంటాడు, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంకా దాని తర్వాత లీజయ్ జీతో అంటాడు, ఇంకా మనం రిలీజ్ ఎప్పుడు కాబోతున్నాము? ఇంకా అప్పుడు జీ అంటాడు, ఇంకా నువ్వు మర్చిపోయావా, ఇంకా 4 days తర్వాత మనం రిలీజ్ అవుతాము. ఇంకా నువ్వు నీ కోపం మీద కంట్రోల్ పెట్టుకో, ఇంకా ఏం చేయకు. ఇంకా ఏం తెలుసు, ఆ సైకోపతి వ్యక్తి నిన్ను చంపేస్తాడు కావచ్చు. ఇంకా అప్పుడు లీజయ్ అంటాడు, ఇంకా అతను ఎవరు? ఇంకా అప్పుడు మనం అక్కడ చూస్తాం, ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా అతనే సైకోపతి. ఇంకా ఇతనైతే జిన్సాంగ్ ఉంటాడు. ఇంకా అప్పుడు జిన్సాంగ్ లీజయ్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత అతను అంటాడు, ఇంకా నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇంకా నువ్వు నీ మీద నువ్వు కంట్రోల్ పెట్టుకో. కానీ లీజయ్ ఇక్కడ జిన్సాంగ్ ని కొడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జిన్సాంగ్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇంకా నువ్వు ఇక్కడ బ్రతికి బయటికి వెళ్ళలేవు, ఇంకా నేను నిన్ను చంపేస్తాను. ఇంకా అప్పుడు లీజయ్ అనుకుంటూ ఉంటాడు, ఇంకా నువ్వు నన్ను మళ్ళీ చంపలేవు. ఇంకా దాని తర్వాత డివైస్ వస్తుంది అక్కడ. ఇంకా అప్పుడు లీజయ్ కి తెలుస్తుంది, ఇంకా ఆ వ్యక్తి ఎవరు అని. ఇంకా ఎవరి బాడీలో అయితే అతను వచ్చాడు. ఇంకా ఆ వ్యక్తి పేరు తైసాంగ్ ఉంటుంది. ఇంకా అతను ఒక మార్షల్ ఆర్ట్ ప్లేయర్ ఉంటాడు. ఇంకా అతను ఒక ఫైటర్ కూడా. ఇంకా అక్కడ కొంతమంది వాళ్ళ అమ్మతో డబ్బులు అడగడానికి వస్తారు. కానీ అక్కడ ఆమె దగ్గర డబ్బులు ఉండవు. ఇంకా అప్పుడే తైసాంగ్ దగ్గరికి ఇంకా అతని ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకు డబ్బులు అవసరం ఉన్నాయా? ఇంకా నేను నీకు ఒక అడ్రస్ పంపుతున్నాను, ఇంకా నువ్వు అడ్రస్ కి వచ్చేసేయ్. ఇంకా దాని తర్వాత తైసాంగ్ అలానే చేస్తాడు. ఇంకా అతను ఒక లాయర్ తో కలుస్తూ ఉంటాడు. ఇంకా అతని పేరు కిమ్ ఉంటుంది. ఇంకా కిమ్ ఇక్కడ తైసాంగ్ తో చెప్తుంటాడు, ఇంకా అక్కడ ఒక కార్ లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనకి అతని ఫేస్ ని చూపెట్టారు. ఇంకా అతను తన లైటర్ ని ఆన్ చేస్తాడు. ఇంకా అతను స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ కిమ్ తైసాంగ్ తో అంటాడు, ఇంకా ఇది ఒక స్టాండ్రమ్ ఒక కేసు, ఏదైతే ఈ కార్ లో కూర్చొని ఉన్నాడో ఇంకా ఆ వ్యక్తి చేశాడు. ఇంకా ఆ కేసుని నువ్వు నీ మీద తీసుకోవాలి.
ఇంకా అయినప్పటికీ నువ్వు మైనర్ ఇప్పుడు, ఇంకా అందువల్లనే నీకు ఎక్కువగా పనిష్మెంట్ దొరకదు. ఇంకా నువ్వు ప్రొఫెషన్ తరపున నుండి ఇంకా రిలీజ్ అయిపోతావు. ఇంకా నీకు దీని బదులు 2 మిలియన్ డబ్బులను ఇస్తాము. ఇంకా ఇక్కడ తైసంగ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇంకా దాని తర్వాత అతను పోలీస్ స్టేషన్ లోకి వస్తాడు. ఇంకా అతను తనని తను సరెండర్ చేసేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను ఒక యాక్సిడెంట్ చేసేసాను, ఇంకా అందువల్లనే మీరు నన్ను అరెస్ట్ చేయండి. ఇంకా ఎప్పుడైతే ఇంకా వాళ్ళందరూ కోర్టు లోపల ఉంటారో ఇంకా అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఈ అమ్మాయి అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఇంకా అమ్మాయి అయితే చనిపోయింది. ఇంకా దాని వల్లనే తైసంగ్ కి శిక్ష పడుతుంది. ఇంకా అతను 2 years వరకు జైల్లోకి వెళ్తాడు. ఇంకా దాని తర్వాత ఆంటోనీ కిమ్ తో కలుస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అప్పుడు తైసంగ్ అంటాడు, నువ్వైతే చెప్పావు ఇంకేం కాలేదు అని. ఇంకా అతను మూర్ఖుడు, ఏదైతే అతను కార్లో కూర్చొని ఉన్నాడు కదా, ఇంకా అతను నా ప్లేస్ లో ఉండాల్సి ఉండే. ఇంకా ఇప్పుడు నాకు 2 years వరకు శిక్ష పడింది. ఇంకెప్పుడైతే నేను జైలు నుండి బయటికి వస్తానో ఇంకా నేను పోలీస్ వాళ్ళకి చెప్పేస్తాను ఇంకా అది నేను కాదు అని. ఇంకా మీరు నన్ను ఇరికించారు, ఇంకా అతను వేరే వారు, ఇంకా ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో, ఇంకా ఇది బాగుంటుంది, ఏదైతే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలనుకున్నావో ఇంకా ఈ డబ్బులు అతనికి ఇచ్చేసి, ఇంకా లేకపోతే నేను పోలీస్ దగ్గరికి వెళ్లి విప్పిస్తాను. ఇంకా దాని తర్వాత మనం తైసంగ్ ని చూస్తాం. ఇంకా అతనితో జిన్సాంగ్ కూడా ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ జైలు లోపలే ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడ గొడవ పడేవారు, కానీ అప్పుడే అక్కడ గార్డ్ వచ్చేస్తారు. ఇంకా ఆ గార్డ్స్ వాళ్ళని అలా చేయనివ్వరు. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఇంకా ఇక్కడ తైసంగ్ ఒక ప్రీవియస్ సీన్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే ఇతను ఎక్కడికి వచ్చాడో ఇంకా అతను చెప్తాడు నేను ఒక సైకోపతిక్ మర్డరర్. ఇంకా నేను ఎప్పటి నుండి ఇతన్ని చంపాలనుకున్నాను. ఇంకా నేను ఇతను చంపేశాను కూడా. ఇంకా అందువల్లనే మీరందరూ నాతో దూరంగా ఉండండి. ఇంకా రియాలిటీలో తైసంగ్ అది ఆలోచించుకొని నవ్వుతుంటాడు. ఇంకా అతను జిన్సాంగ్ తో అంటాడు, ఇంకా నువ్వు చాలా మంచి యాక్టర్. జిన్సాంగ్ దాని తర్వాత తైసంగ్ తో అంటాడు, ఇంకా నువ్వు గార్డ్ మీద ఒక చూపు పెట్టు, ఇంకా వాళ్ళు రావద్దు అని. ఇంకా దాని తర్వాత తైసంగ్ జిన్సాంగ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఇంకా నువ్వు అందరినీ పిచ్చివాళ్ళు లాగా చేయగలవు, కానీ నువ్వు నన్ను చేయలేవు. ఇంకా అతను అక్కడ జిన్సాంగ్ ని చాలా సార్లు కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జిన్సాంగ్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను క్షమించు. ఇంకా అప్పుడు తైసంగ్ అంటాడు, ఇంకా నువ్వు తప్పు ఆన్సర్ ఇస్తున్నావు. ఇంకా ఇక్కడ జిన్సాంగ్ అంటాడు, ఇంకా నేను నీతో ఫైట్ చేశాను, ఇంకా దాని వల్ల నువ్వు నన్ను క్షమించేసే. కానీ ఇక్కడ తైసంగ్ చెప్తాడు, ఇంకా నువ్వు మళ్ళీ తప్పు ఆన్సర్ చెప్పావు. ఇంకా నువ్వు ఎందుకు క్షమాపణ అడగాలంటే ఎందుకంటే నువ్వు హ్యూక్సుక్ ను చంపేశావు. ఇంకా అప్పుడు జిన్సాంగ్ ఆల్ ఆఫ్ సడన్ గా స్టన్ అయిపోతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అతను నీకెలా తెలుసు. ఇంకా దాని తర్వాత తైసంగ్ తర్వాత చెప్తూ ఉంటాడు, ఇంకా అందువల్లనే నువ్వు ఇదంతా నాటకం ఆడుతున్నావు. ఇంకా దాని తర్వాత మిగతా ఖైదీ వాళ్ళు కూడా ఇంకా అది అర్థమవుతుంది, ఇంకా అతను అబద్ధం చెప్తున్నాడు అని, ఇంకా అతను ఎలాంటి సైకోపతి కాదు అని. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ కూడా జిన్సాంగ్ ని కొడతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు ఖైదీలందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా ఇటువైపు జిన్సాంగ్ వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడు తైసంగ్ అతన్ని తినడానికి రా అని అంటాడు, కానీ అప్పుడు జిన్సాంగ్ రాను అని అంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ జిన్సాంగ్ వైపు ఒక లెగ్ పీస్ ని విసిరేస్తారు. ఇంకా దాని తర్వాత జిన్సాంగ్ అది తీసుకొని తింటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇంకా అందరూ ఖైదీలు అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళు వుడెన్ ని కట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మనం అక్కడ చూస్తాం, ఇంకా అక్కడ ఒక ఖైదీ మషిన్ యొక్క నట్టుని విప్పేస్తాడు. ఇంకా అప్పుడు ఆ స్పేర్ ఒక వ్యక్తికి తగలపోతుంది. ఇంకా ఆ ఖైదీ అలా ఎందుకు చేశాడు అంటే ఇంకా అతను తైసంగ్ ని చంపాలనుకున్నాడు, కానీ ఆ స్పేర్ వేరే ఖైదీకి తగులుతుంది. ఇంకా దాని తర్వాత తైసంగ్ ఆ ఖైదీని చూస్తాడు. ఇంకా దాని తర్వాత ఆ ఖైదీని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇంకా దాని తర్వాత అందరూ ఖైదీలు తైసంగ్ ముందుకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు తైసంగ్ అంటూ ఉంటాడు, మీరందరు ఎవరు, ఇంకా మీకు నన్ను చంపాలని ఎవరు చెప్పారు. ఇంకా అప్పుడు వాళ్ళు ఎవరు ఏం చెప్పారు. ఇంకా అక్కడ జియూంగ్ కూడా వాళ్ళతో కలిసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత జియూంగ్ బయట పారిపోతాడు, కానీ ఇక్కడ తైసంగ్ అందరినీ ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇంకా అప్పుడు అక్కడ జియూంగ్ వస్తాడు. ఇంకా అప్పుడు అందరు ఖైదీలు అక్కడ కింద పడి ఉంటారు. ఇంకా ఇటు వైపు నెక్స్ట్ సీన్ లో మనకి తైసంగ్ జీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అతను అంటాడు, ఇంకా మనం ఇక్కడ నుండి రిలీజ్ కాబోతున్నాము, ఇంకా నీకు దీని గురించి పశ్చాత్తాపం కలుగుతుందా, ఇంకా మనకి సెకండ్ లైఫ్ దొరికిందని. ఇంకా ఇక్కడ తైసంగ్ చెప్తూ ఉంటాడు, ఇంకా నాకు ఫస్ట్ లో అలా అనిపించేది, ఇంకా ఇది తప్పు అని, కానీ ఇప్పుడు నాకు అలా అనిపించడం లేదు. ఇంకా ఎందుకంటే నేను నరకంని చూశాను కాబట్టి ఇంకా నాకు తెలుసు అక్కడ ఎలాగో ఫీల్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం నైట్ లో చూస్తాం, ఇంకా అందరు ఖైదీలు పడుకుని ఉంటారు. ఇంకా ఇక్కడ జిన్సాంగ్ బయటికి వచ్చేస్తాడు.
ఇంకా అతను తన నైఫ్ ని చాప్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే అక్కడ తైసుంగ్ వచ్చేస్తాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఇంకా నాకు తెలుసు నువ్వు ఇలానే ఏదో ఒకటి చేస్తావు అని. ఇంకా నువ్వు నన్ను చంపాలనుకున్నావు. ఇంకా దాని తర్వాత అతను జిన్సాంగ్ ని కొడుతుంటాడు. కానీ అప్పుడు జిన్సాంగ్ అంటాడు, ఇంకా నేను అలా చేయలేదు. ఇంకా ఇక్కడ తైసుంగ్ ఇక్కడ హ్యూన్సుక్ గురించి మాట్లాడుతుంటాడు. ఇంకా ఇక్కడ జిన్సాంగ్ చెప్తూ ఉంటాడు, ఇంకా అతను నీకెలా తెలుసు? ఇంకా అతని వల్ల నా లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఇదంతా అతని తప్పే. ఇంకా ఇక్కడ తైసుంగ్ చెప్తూ ఉంటాడు, ఇంకా నాకు తెలుసు ఇంకా నువ్వు ఇలానే చెప్తావు అని. ఇంకా ఇదంతా నాకు హ్యూన్సుక్ చెప్పాడు. ఇంకా అతను నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఇంకా ఇక్కడ జిన్సాంగ్ చెప్తాడు, ఇంకా నువ్వు ఏం నాన్సెన్స్ చెప్తున్నావు? ఇంకా దాని తర్వాత తైసింగ్ ఆ సీనే చెప్తూ ఉంటాడు, ఇంకా ఎలాగా అతను నీ తల మీద నూడిల్స్ ఇంకా పడేశాడు. ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ మింజి సియోంగ్ దగ్గరికి వెళ్ళిపోయిందో. ఇంకా ఇటువైపు జిన్సాంగ్ కి బిలీఫ్ అయిపోతుంది, ఇంకా అతనైతే నిజం చెప్తున్నాడు అని. ఇంకా రియల్ గా జిన్సాంగ్ ఇంకా అతను అంటూ ఉంటాడు, ఇంకా రియల్ గా హ్యూసుక్ ఇంకా నా చుట్టుపక్కల ఉన్నాడా? ఇంకా జిన్సాంగ్ ఆ మాట విని చాలా భయపడతాడు. ఇంకా అతను ఏం చేయలేకపోతాడు. ఇంకా అతను భయంతో వణికిపోతుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం తైసుంగ్ రిలీజ్ అయిపోతాడు. ఇంకా అతనితో జియోంగ్ కూడా రిలీజ్ అయిపోతాడు. ఇంకా వాళ్ళిద్దరు బయటికి వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ తైసుంగ్ ని కలవడానికి అంటోని కిమ్ కూడా వస్తాడు. ఇంకా అక్కడ తైసుంగ్ చూస్తాడు, అక్కడ ఒక కార్ కూడా ఆగి ఉంది అని. ఇంకా అందులో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అని. ఇంకా ఇటువైపు తైసుంగ్ కిమ్ తో మాట్లాడుతుంటాడు. ఇంకా ఇక్కడ కిమ్ తైసుంగ్ కి డబ్బులు ఇస్తుంటాడు. ఇంకా అప్పుడు తైసుంగ్ అవి తీసుకోడు. ఇంకా అతను అద్దు అని అంటాడు. ఇంకా అతను అంటాడు, నేను డబ్బులు తీసుకోను. ఇంకా నేను డబ్బులను సరైన పద్ధతిలో దించాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఇంకా ఏదైతే నా పాస్ట్ లో జరిగిందో ఇంకా అదంతా మర్చిపోండి. ఇంకా ఇప్పుడు నేను నా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా ఈ రోజు నుండి ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నువ్వు నాతో మాట్లాడకు. ఇంకా నాకు కాల్ కూడా చేయకు. ఇంకా దాని తర్వాత తైసుంగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఒక ప్లేస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా ఎక్కడైతే యుంజి ఆమెని అతన్ని చంపేస్తుందో ఇంకా అక్కడ బ్లడ్ కూడా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అతను షిప్ తీసుకొని ఒక ప్లేస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా ఎక్కడైతే అతను ఆ డబ్బులను దాచిపెడతాడు. ఇంకా అప్పుడు ఆ డబ్బులను తైసుంగ్ తీసుకుంటాడు. ఇంకా అతను ఆ డబ్బులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దాని తర్వాత కొంచెం టైం వరకు అతను అక్కడే రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే అతను నిద్రలేస్తాడు. ఇంకా అతను చూస్తాడు, ఇంకా అతని ముందు వాళ్ళ మామ్ ఉన్నట్టు. ఇంకా దాని తర్వాత తైసుంగ్ కి ఇంకా వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆమె అంటుంది, నువ్వు ఎక్కడున్నావు? ఇంకా నువ్వు నన్ను క్షమించు. ఇంకా ఇదంతా నా వల్ల జరిగింది. ఇంకా నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకా నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత తైసుంగ్ ఇంకా తనతో తను అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఇదంతా డబ్బులను నేను నాతో తీసుకెళ్లలేను. ఇంకా నేను వీటిని ఎక్కడైనా ఒక ప్లేస్ లో దాచిపెట్టాలి. ఇంకా దాని తర్వాత అతను లాకర్ లోపలికి వస్తాడు. ఇంకా అతను ఆ డబ్బులను అక్కడ పెడతాడు. ఇక్కడ తైసుంగ్ కి అక్కడ చెప్తుంటారు, ఇంకా మీ డబ్బులు ఈ లాకర్ లో 4 days వరకు ఉంటాయి. ఇంకా దాని తర్వాత మీరు వీటిని వచ్చి తీసుకెళ్లాలి అని. ఇంకా ఇక్కడ తైసుంగ్ లాకర్ యొక్క పాస్వర్డ్ ని సెట్ చేసేస్తాడు. ఇంకా ఏదైతే అతని ఖైదీ నెంబర్ ఉంటుందో ఇంకా ఇటువైపు అతను నైట్ లో వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక వ్యక్తి తైసుంగ్ ని ఫాలో అవుతుంటాడు. ఇంకా అతను అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతను నైఫ్ తో తైసుంగ్ ని పొడి చేస్తాడు. ఇంకా దాని తర్వాత తైసుంగ్ అతనితో అంటాడు, నువ్వెవరు? ఇంకా నువ్వు నన్ను ఎందుకు చంపుతున్నావు? ఇంకా దాని తర్వాత ఆ వ్యక్తి అతనితో అంటుంటాడు, ఇంకా నేను ఆ అమ్మాయి యొక్క ఫాదర్ ని. ఇంకా ఏదైతే నువ్వు చంపేశావో ఇంకా కారు యొక్క యాక్సిడెంట్ ద్వారా. ఇంకా అప్పుడు తైసుంగ్ కి అక్కడ గుర్తుకొస్తుంది, ఇంకా నేనైతే దాని గురించి మర్చిపోయాను. ఇంకా అతను ఆ వ్యక్తితో అంటూ ఉంటాడు, ఇంకా నేను ఆమెని చంపలేదు. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు. ఇంకా ఏదైతే మీ అమ్మాయిని చంపారో ఇంకా దాని తర్వాత ఆ వ్యక్తికి తెలుస్తుంది ఇంకా అక్కడ ఎవరు వస్తున్నారు అని. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడ మనం చూస్తాం జియోంగ్ వస్తాడు. ఇక్కడ తైసుంగ్ అనుకుంటాడు ఇంకా అతను తనకి హెల్ప్ చేస్తాడు అని, కానీ అలాగే ఉండదు. ఇంకా అతను తైసుంగ్ తో చెప్తూ ఉంటాడు, ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా బ్రతికే ఉన్నావా? ఇంకా దాని తర్వాత జియోంగ్ తైసుంగ్ ని పొడి చేస్తాడు. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, ఇంకా వాళ్ళు నాకు చెప్పారు, ఇంకా ఒకవేళ నేను నిన్ను చంపేస్తే ఇంకా వాళ్ళు నాకు 100 million డబ్బులు ఇస్తారు అని. ఇంకా దాని తర్వాత తైసుంగ్ కి గుర్తుకొస్తుంది, ఇంకా ఇతను కూడా ఆ వ్యక్తులతో కలిసి ఉన్నాడు అని. ఇంకా ఎవరైతే జైలు లోపల నన్ను కొడుతూ ఉండేవనో ఇంకా ఎప్పుడైతే మనం వర్క్ చేసామో ఇంకా ఇక్కడ తైసుంగ్ చనిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో లీజై డెత్ దగ్గరికి వస్తాడు. ఇంకా ఇక్కడ డెత్ చెప్తూ ఉంటుంది, ఇంకా నువ్వు నా హోప్స్ ని నిలబెట్టుకోవడం లేదు. ఇంకా ఇక్కడ లీజై చెప్తూ ఉంటాడు, ఇంకా నేనైతే అతని కూతురు గురించి అయితే మర్చిపోయాను. ఇంకా ఆమె చనిపోయింది అని. ఇంకా లేకపోతే నేనైతే బ్రతికిపోయేవాడిని. ఇంకా నేను చనిపోయేవాడిని కాదు. ఇంకా ఇదైతే అబ్వియస్ కదా. ఇంకా నేనైతే అతని కూతుర్ని చంపేశాను. ఇంకా అతనైతే నన్ను చంపేస్తాడు కదా. ఇంకా దాని తర్వాత డెత్ అంటుంది, ఇంకా మరి మీ మామ్ గురించి ఏంటి? ఇంకా ఆమె ఎవరిని చంపుతుంది? ఇంకా ఇక్కడ లీజై అంటుంటాడు,
ఇంకా నేనే చనిపోయాను, ఇంకా వేరే వాళ్ళు ఎవరు నన్ను చంపలేదు. ఇంకా దాని తర్వాత లీజే అతను అనుకుంటూ ఉంటాడు, ఇంకా నేను ఆ డబ్బులను తీసుకోవాల్సి ఉంది, ఇంకెందుకంటే ఆ డబ్బులు అక్కడ కేవలం 4 days వరకే ఉంటాయి. ఇంకా అతను అక్కడ డెత్ తో అంటూ ఉంటాడు, ఇంకా నువ్వు నన్ను త్వరగా షూట్ చేయి. ఇంకా ఇక్కడ డెత్ అంటూ ఉంటుంది, ఇంకా నీకు దీంట్లో ఎందుకు ఇంత త్వరగా ఉంది. ఇంకా దాని తర్వాత డెత్ స్మైల్ చేస్తుంది, ఇంకా ఆమె లీజేని షూట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో లీజే చూస్తాడు, ఇంకా అతనితో ఏం జరుగుతుందో. ఇంకా దాని తర్వాత లీజేకి తెలుస్తుంది, ఇంకా అతనైతే ఒక చిన్న పిల్లాడి బాడీలో వచ్చేసాడు అని. ఇంకా అతనైతే ఇంకా చిన్న పాప, ఇంకా ఇప్పుడు నా డబ్బుల విషయం ఏంటి, ఇంకా అందువల్లనే ఆ బీచ్ స్మైల్ చేసింది. ఇంకా దాని తర్వాత లీజే అంటే ఆ బేబీ ఏడుస్తుంటాడు. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.